మీరు అలా ఉంది మరి. ఒకసారి ఒకసారి ఎవరున్నా क्लास करते क्या ఒక రౌండ్ సెట్ ఉన్నది ఏర్పాటు అవుతున్నాయి. क्लास करते क्या పార్కింగ్ అక్కడ పెడుతున్నారు. పెట్టుకోవచ్చు సార్. మనకు వాచ్మెన్ సార్ నైట్ కూడా డాక్టర్ ఉన్నారు సార్. నైట్ కూడా డాక్టర్ ఉన్నారు సార్. నైట్ పక్కనే సార్. ఈరోజు ధవళేశ్వరం ప్రాథమిక వైద్యశాలలో అధునాతనంగా నిర్మించిన కాంప్లెక్స్ హెల్త్ యూనిట్ ప్రారంభోత్సవాలు చేసిన మీ అందరికీ, డాక్టర్ గారికి, రఘురామ గారికి, అప్పారావు గారికి, మా ప్రసాద్ గారికి, రాంబాబు గారికి, వేదిక వచ్చిన జనసేన బీజేపీ నాయకులకు, మా సొంత వాళ్ళకి నమస్కారాలు. వైద్య సిబ్బందికి అంతా అభినందనాలు. చాలా సంతోషం. ఒక్కొక్కటి కోర్టు సమకూరుతూ ఉంది వైద్యశాల. నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి మీ పరిస్థితి అధ్వానంగా ఉండేది. పశువులు, పందులు అన్నీ కూడా కేంద్రంగా ఉండేది.
చాలా సమూలమైన మార్పులు తీసుకుంటూ వస్తూ ఉన్నాం. దీన్ని ఒకటి కూడా సర్దుకుంటూ ఉన్నాం. పేపర్ మిల్ వారి సహకారం కానీ ప్రభుత్వ సహకారంతో మనం చక్కగా వచ్చింది. కాంట్రాక్టర్ ఎవరయ్యా? కుర్చీలు కూడా అయిపోతే ఎలాగయ్యా మీరు? ఎలాగా జీతాలు బాగా వస్తున్నాయా? పెంచాలని మీ కోరిక పరిశీలనలో ఉంది. ఏమా పరిశ్రమ ఉంది. వాళ్ళ అంగన్వాడీ వాళ్ళందరికీ ఫోన్లు ఇచ్చాం. అంగన్వాడీ వాళ్ళందరికీ 14,000 రూపాయలు ఖరీదు చేసే ఫోన్లన్నీ మొత్తం రాష్ట్రంలో అందరికీ లక్షలాది ఫోన్లు కూడా ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే నేను ఇచ్చి వచ్చాను. మా ఇంటి దగ్గర కూడా చాలా మంది అంగన్వాడీ కేంద్రంలో అన్ని పనిచేసేవాళ్ళు. ఇవాళ 50 లక్షల రూపాయలతో ఈ భవనం నిర్మాణం అయింది. గతంలో పేపర్ మిల్ వారి సహకారం దాన్ని కంప్లీట్ చేసుకుని అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా కూడా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ అవుతున్నాయి. వారానికి 2 రోజులు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పరిశీలన చేస్తూ ఉన్నారు. వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. మనకి రాజమండ్రిలో దగ్గరగా పెద్ద హాస్పిటల్ ఉంటుందో ఎక్కువ మంది అటు వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది తెలుసో తెలియకో ప్రైవేటు వైద్య రంగానికి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అనవసరంగా వృధా ఖర్చులు అవుతూ ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో సౌకర్యాలు మెరుగుపడుతూ ఉన్నాయి. మందులన్నీ ఇదివరకు మందులు సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ మందులు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నేను తనిఖీ చేస్తా ఉన్నాను ఎప్పటికప్పుడు. మందులు వస్తూ ఉన్నాయి. అన్ని కేంద్రాల్లో కూడా అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి కదా డాక్టర్ గారు? ఎన్ని షార్టేజ్? రక్త పరీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రాథమిక వైద్యం అంతా కూడా అందుబాటులోకి వస్తూ ఉంది. అందుకని ఇవాళ ఇంకా గర్భిణీలు కూడా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే పుళ్ళు పోసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడే చెప్పారు డాక్టర్ గారు, అడిగారు సిజేరియన్ కూడా చేస్తాం. అవసరమైతే సిజేరియన్. మామూలుగా సహజ కాన్పుకే ప్రాధాన్యత. అనవసరంగా సిజేరియన్ చేయించేదానికి కష్టమయ్యి ప్రాణాంతకంగా ఉన్నప్పుడు సిజేరియన్ తప్పదు. మొదటి కాన్పుల్లో కొంచెం ఇబ్బంది అయితే అవి కూడా మనం తనిఖీ చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడే చెప్పారు నేను ఒక వాటర్ ప్లాంట్ కావాలన్నారు. మొన్ననే ఆరోగ్య కేంద్రానికి ఇచ్చాను. అక్కడ రాజమండ్రిలో వ్యాంబే కాలనీలో దానికి ఒక 14,000 ఎంత అయింది అంతే సార్. వైద్య రంగంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఇవాళ మెడికల్ కాలేజీలు పీపీపీ ప్రాజెక్ట్ అంటే ఏంటో అర్థం కాదు పెద్దలకు. ఇవాళ రోడ్లు వేస్తున్నాం. ఉదాహరణకి రాజమండ్రి గ్యామన్ బీచ్ నుంచి విజయవాడ రోడ్డు వేశారు. అది పీపీపీ ప్రాజెక్టు. పీపీపీ ప్రాజెక్టు ఏంటి? చెక్ పోస్ట్ పెట్టి చెక్ పోస్ట్ దగ్గర టోల్ వసూలు చేస్తాం. దాంతో డెవలప్మెంట్ రోడ్లన్నీ దేశంలో రోడ్లు కానీ విమానాశ్రయాలు కానీ పీపీపీ ప్రాజెక్టులు. అలాగే మన దగ్గర డబ్బు లేనప్పుడు పెట్టుబడిదారు పెట్టిన దానికి ప్రభుత్వమే నడుపుతుంది వాటిని. కానీ పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తాం. ఎప్పుడు ఇస్తాం? నెమ్మదిగా లాభాల్లోకి వచ్చినప్పుడు ఇస్తాం. లాభబంధ కాదు. దానికి వక్ర భాషను చెబుతున్నారు. పీపీ ప్రాజెక్టులు ఎవరికో ఇచ్చే కాదు, ప్రభుత్వమే నడిపే సంస్థలు అవన్నీ కూడా 5 ఏళ్ళు గాలికి వదిలేశారు. జీవోలు ఇచ్చారు. 4 ఇవ్వడానికి పనికిరాలి జీవోలు. పునాదుల్లోనే ఆగిపోయినాయి చాలా ప్రాజెక్టులు. అందుకని మొత్తం సీట్లు పోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పేద మధ్యతరగతి పిల్లలకి అందుబాటులో రావాల్సిన మెడికల్ సీట్లు అందుబాటులో లేకపోయినాయి, పీజీ సీట్లు అందుబాటులో లేకపోయినాయి. కనుక సత్వరమైన నిర్మాణం చేయాలంటే మన కేంద్రం రాష్ట్రం అందరూ కూడా పీపీపీ విధానంలో వెళ్తున్నారు. దాన్నే మనం కూడా అమలు చేస్తున్నామని సవినయంగా మనవి చేస్తూ వాళ్ళ